ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా రైతుల అక్రమ అరెస్టులతో అట్టుడికింది. ఎక్కడికక్కడ పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అర్ధరాత్రే రైతులు ఇళ్లలోకి వెళ్లి వాళ్ళని లాక్కొచ్చి కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి ఘటనలు నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నాయి. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా చలో ప్రజాభవన్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా తమ డిమాండ్లను తెలిపేందుకు వారు వెళ్తున్నటువంటి క్రమంలోనే పోలీసులు ఒక్కసారిగా ఉక్కుపాదం మోపారు. ప్రజాపాలన పేరుతో పోలీసు రాజ్యం నడుపుతా ఉన్నారు. రైతులకు ఎలాంటి హక్కులు లేకుండా అయిపోయింది. రైతులకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని కూడా రైతులు శాపనార్థాలు పెట్టారు. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అయితే అక్రమ అరెస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తమ్ ఇలాకాలో అయితే ఎక్కడికక్కడ కూడా అష్టదిగ్బంధనం చేశారు. హుజూర్నగర్, కోదాడ, తిరుమలగిరి, తుంగతుర్తి, అదేవిధంగా నేరేడ్చర్ల, గరిడపల్లి ప్రాంతాల్లో వేకోజాం నుంచే పెద్ద ఎత్తున రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి పోలీసులు బలవంతంగా లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు కానీ కనీసం టీ కూడా పోయకుండా మనోవేదనకు గురి చేశారు. రైతుల్ని ఎక్కడికక్కడ కూడా వాళ్ళని హింసించడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే ఏదైతే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలని హైకోర్టు ఇచ్చినటువంటి అంశంపైన జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, అదేవిధంగా చెరుకు సుధాకర్ వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే ఓర్వలేకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పైన పగబట్టారు. ఈ విధంగా కూల్చాలని ఒక కుట్ర జరుగుతుందని కూడా వాళ్ళు ఫైర్ కావడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఒకేలాగా ఉండవు, వచ్చేది మా ప్రభుత్వం, అప్పుడు అన్ని ఒప్పజెప్తామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత పై బెంచ్కి వెళ్ళి న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఈలోపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి చిల్లర ప్రయత్నాలు చేసి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా భూపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చెరుకు సుధాకర్ ఘాటుగా విమర్శించారు. హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తారన్నటువంటి అంశం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెళ్ళడంతో వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఇక్కడికి వచ్చి చేరుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కాపలాగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది.